పాత స్థలంలో ఉన్న మంచి వాక్యాలు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. కొంతమంది మిస్ అవుతూ ఉన్నాం. దేవుని మాటలు అమూల్యమైనవి. దావీదు వర్ణించాడు కీర్తన గ్రంథంలో, నీ వాక్యము నా త్రోవకు 19వ కీర్తన 105వ వచనంలో, అది కాదు మన పాఠాంశం, చెబుతున్నా, నీ వాక్యము నా త్రోవకు వెలుగయ్యున్నది. తర్వాత అంటాడు దావీదు, జుంటె తేనె దారుల కంటే మధురమైనది అన్నాడు. నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించి మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మళ్ళా చదువుకుందాం. 14వ అధ్యాయం జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ 14వ అధ్యాయము 21వ వచనం, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రియులారా, చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, బయలుపరచబడిన నీ మాటలు నాయన చదువుటకు మాత్రమే యోగ్యులము, కానీ ఈ మాటలు చేరువచ్చిన నీ పిలవమైన మా అందరికీ తేటగా అర్థమగునట్లుగా దీవించి పంచిపెట్టమని యేసు ప్రభు పేరుకి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 14వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, పొరుగువారు, ఇరుగువారు, పొరుగువారు అంటారు కదమ్మా. గ్రామంలో మన ఇల్లు ఉంది, మన ఇంటికి ఆ పక్కవారు ఈ పక్కవారు ఏమంటారు? ఇరుగు కదా. మన పాఠాంశం అదే. దేవుడేం సెలవిస్తున్నాడు? తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. తిరస్కరించుకున్న వాడిని లాలన చేసి దేవుని సన్నిధికి, దేవుని మాటలతో నడిపించి ఆత్మీయముగా బలపరిచి దేవుని రాజ్యానికి పాత్రుడగినట్లుగా చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను దేవుని బిడ్డను, ఆరాధన చేసేవారును, సహోదరులు కావచ్చు, సహోదరులు, మేము దేవుని ఆరాధించేవారము, దేవుని బిడ్డలము, పక్కలను చూసి తిరస్కరించేవాళ్ళు చాలా మంది. అలా కాదు, వారికి అర్థమయ్యేలాగా దేవుని మాటలు, దేవుని కూర్చిన జ్ఞానమైన సంగతులు వారికి తెలియచేయడం ఎంతో మంచిది. ఆ మాటలను ధ్యానిస్తూ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 14:21లో, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలంటే ఎవరు? ఆర్థికంగా బీదలా? ఆర్థికంగా బీదలా కాదండి. ఆర్థికంగా బీదలైన వారు అడిగితే సహాయం చేయొచ్చు, ఆదుకోవచ్చు, తర్వాత ఇచ్చిపుచ్చుకోవచ్చు, మేలే. కానీ తిరస్కరించకూడదు. మరొక మాట చూద్దాం. తిరస్కరణ అనే మాటకు జోడించి అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం, బలత్కారి తన పొరుగు వానిని లాగి లాలన చేయును. ఏంటంట 29వ వచనం, బలత్కారి తన పొరుగు వానిని లాలన
చేయును, కానీ మార్గములో వారిని నడిపించును. మార్గంలో నడిపించను. ఏ మార్గంలో? ఏ మార్గంలో? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అనేసుకుంటే గౌకన చదువు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును. ఒక్క నిమిషం, బైబిల్ లేకుండా చదువుతున్నారు ఏంటి? అదే కరెక్ట్ అసలు? అదేనా? అది కాదా? ఈసారి ఇప్పుడు కానీ దొరికింది దొరకలేదమ్మా? చదువు చిన్నపిల్లమ్మా, తర్వాత రాత్రమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవాలి. దొరికిందా దొరకలేదు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తండ్రి యొద్దకు ఎవడైనను వెళ్ళును, కానీ నా ద్వారా కాకుండా ఎవడు తండ్రి యొద్దకు పోవడానికి వీలు లేదు. ఎవరు ఈ మాట పలికింది? యేసు ప్రభు. యేసు ప్రభు పలికి. యేసు ఏమన్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును. మార్గం ఆయనేనంట, సత్యం ఆయనేనంట. అయితే జ్ఞాని అయిన సొలొమోను 16వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, బలత్కారి, చదవండి, బలత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును, కానీ మార్గములో వారిని నడిపించును. ఏ మార్గం? ఇప్పుడు అర్థమైందా? ఏ మార్గం? ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం. యేసుక్రీస్తు ఉండేది ఎక్కడ? పరలోకములో దేవుని పట్టణము, సియోను పట్టణం పరలోకములో ఉంది. యేసు ప్రభు మార్గమే ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు యొద్దకు వారిని చేర్చడానికి పొరుగు వారిని ఏం చేయాలి? మనము లాలన చేయాలి. రాయబడింది కదా, మనం 29వ వచనంలో చూసిన 16వ అధ్యాయం 29లో. బలత్కారి అమ్మా, యేసు ప్రభు దేవుడమ్మా, లోకాన్ని సృజించిన వాడమ్మా, యేసయ్యను సృజించిన వాడయ్యా. యేసు ప్రభువును నమ్ముకున్న ఎడలా యేసు ప్రభు రాజ్యం పరలోకం ఉంది, మానవుల రాజ్యం భూలోకం ఉంది. భూలోకంలో యేసు ప్రభువును నమ్మని వారి లోకం పాతాళం ఉంది. ఏ లోకం కావాలి? పాతాళానికి వద్దు. పాతాళంలో పడితే ఆరని అగ్ని, ఆ ఆరని అగ్ని పురుగు సావదు, అగ్ని ఆరదు. యాతన, పండ్లు కొరుక్కోవటం. ఆ స్థలానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని నమ్మిన బిడ్డలు బలత్కారి అని పేరు పెట్టబడి ఉంది. దేవుని నమ్మిన శ్వాసకి ఇక్కడ పేరేం పెట్టబడి ఉందంటే 29వ వచనంలో, బలత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును, కానీ మార్గములో వాణిని నడిపించును. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో, ఇది పాత నిబంధన కదయ్యా అంటారు, నిబంధనే. మరి న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ కలగలేదండి. సంసోను లాలన చేసింది ఒక స్త్రీ. ఎరికే కదా మీకు? లాలన చేసింది. ఎలాగ లాలన చేసింది? దేవుడు తన ప్రజలను దేవుని సన్నిధికి నడిపించి అనేకులను దేవుని రాజ్యమునకు సిద్ధపరచుట కొరకై దేవుని వరమున మనోహగర్భమున మరి సంసోనుకు జన్మిస్తే లోకంలోనికి, సంసోను ఏం చేశాడు? దేవుడు చెప్పిన విధానమును మరిచిపోయి పక్క దేశంలో ఉన్న ఫిలిష్తీయురాలైన దెలీలా అనే ఒక ఆమెను మోహించి ఏం చేశాడు? ఆమె తొడ మీద పరుండు పెట్టుకొని ఆమె లాలన చేస్తుంది. దీనికి ఫిలిష్తీయులందరూ కలిసి
అతనిని పట్టుకుని, శత్రువు ఇశ్రాయేలు దేవుని నమ్మిన బిడ్డల్లో ఉన్నవాడు బలవంతమైన వాడు, బలాధికారి, దేవుని వరమున జన్మించబడిన వాడు. మరి ఇతను ఫిలిష్తీయులను హింసిస్తూ ఉన్నాడు. 300 నక్కలను పట్టుకొని తాకుకు తాకు ముడివేసి తాటాకు మధ్యలో ఉంచి నిప్పు అంటించగా అవి గోధుమ గచ్చాలలో పడి వెళుతూ ఉండగా గోధుమల పైరంతా తగలబడిన. అలాంటి సంసోనును హతమార్చాలి. ఎవరు? శత్రువులైన ఫిలిష్తీయులు. దెలీలాకు చెప్పాడు, అమ్మా, ఇశ్రాయేలుడైన దేవుని ప్రజలలో ఉన్నవాడు సంసోను నీ ఎద్దుకు వస్తున్నాడు కాబట్టి నీవు అతనిని లాలన చేసి లాలించి అతని బలము, అతని ప్రాణము ఎలాగ తీయవచ్చో నీవు కనుక్కొని మాకు తెలియవచ్చు. మేము నీకు కొంత ధనము ఇచ్చివమని చెప్పాను. అప్పుడు బలాఢ్యుడైన సంసోనును దెలీలా తొడ మీద పొరుండబెట్టి లాలన చేస్తుంది. సంసోను ఆ న్యాయాధిపతుల గ్రంథంలో సూపు టైం వైపు వెళ్ళిపోతుందా? త్వరగా ముగిస్తానమ్మా. అయితే అప్పుడు అతను ఇసిగిపోయి మాటి మాటికి దెలీలా అడుగుతూ ఉండగా ఇసుగు చెంది సావగోరి తన బలం ఎక్కడున్నదో చెప్పగా ఫిలిష్తీయులు పట్టుకుని అతనిని బందీ గృహంలో బంధించి తిరుగులు విసురువానిగా చేశాను కదా. అలా కాదు, కానీ ఇక్కడున్న బలత్కారం ఎలా చేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోనుడు అవుతున్నాడు. 16వ అధ్యాయం 29వ వచనంలో బలత్కారి తన పొరుగు వానిని లాలన చేయును కానీ మార్గములో వారిని నడిపించు. ఎంత శ్రేష్టమైన మాటలండి ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాటలు కనపడుతున్నాయండి కదా. మరొక మాట చూద్దాం. బలత్కారి, పొరుగువాని గురించి మన పాఠాంశం పొరుగువాని గురించి 29వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం. తన పొరుగు వానితో ఇచ్చుకులాడువాడు వాని పట్టుకొనటకు వల వేయువాడు దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానము చేయి. నీతిమంతుడు ఏం చేస్తాడంట? సంతోషగానం చేస్తాడంట. సంతోషగానం. మరి ఇక్కడ 5వ వచనంలో తన పొరుగు వానితో ఇచ్చుకులాడు వాడు వానిని పట్టుకున్నట్టుకు వల వేస్తాడు. ప్రియులారా, పెంతుకొస్తు దినమందున పేతురు వలవేయగా ఇంచుమించు 3000 మంది రక్షించబడారు. అపోస్తలుల కార్యగ్రంథంలో రాయబడింది, వలవేయగా పెంతుకొస్తు దినమందు 3000 మంది రక్షించబడినట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 5వ వచనంలో మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 29:5 వచనంలో తన పొరుగు వానితో ఇచ్చుకులాడు వాడు వానిని పట్టుకున్నట్టుకు ఇచ్చుకులాడుతున్న మాటికి ఇచ్చుకులాడకూడదు. కానీ ఇతను దేనికి ఇచ్చుకులాడుతూ ఉన్నాడు? వానిని పట్టుకున్నట్టుకు. వానిని పట్టుకొని దేవుని మార్గంలో వానిని నడిపించుట కొరకై పొరుగు వానిని ఏం చేస్తున్నాడు? ఇచ్చుకులాడుతూ. ఒక సోదరి ఇచ్చుకులాడింది, మీకు తెలుసా అమ్మా? బైబిల్ గ్రంథంలో ఒక సోదరి ఇచ్చుకులాడింది. దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇచ్చుకులాడి. రెబెకా
ఇంకా ఎవరు చెప్పండి అమ్మా. సోదరి రేపు చెప్తుంది ఇంకా ఏమ్మా. అబ్రహాం భార్య రేపుకా 18వ అధ్యాయంలో ఆ భాగం కనపడుతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ భాగం కనపడుతుంది. ఎందుకు చేశారు? దేవుడు తిత్వరూపంలో పైకి వెళుచూ ఉండగా ఎక్కడికి? సొదొమ పట్టణమునకు వెళుతూ ఉన్నాడు. సొదొమ పట్టణం పాపముతో నింపబడి ఉన్నది. పాపముతో నింపబడి ఉన్న సొదొమ పట్టణాన్ని నాశనం చేయడం కొరకే పోతూ ఉండగా ఎవరు కనపడ్డారు? అబ్రహాముకు కనపడగా అబ్రహాము సింధూర వృక్షం ఎదుట గుడారం వేసి గుడారము ఆ వృక్షం కింద నిలబడి చూస్తూ ఉండగా తండ్రి అయిన దేవుడు పోతూ ఉన్నాడు. పైన ఎలాగ పోతున్నాడు? 18వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తే కనపడుతుంది. ఆదికాండంలో 3 దేవదూతలు పోతూ ఉన్నారు. అబ్రహాము నేల మటుకు వంగి సాగిలపడి, నా ప్రభులారా, నీ దాసుని నన్ను దాటి ఎండవేళన వెళ్ళరాదు. నీ దాసుని యొద్దకు వచ్చినాడు. కొంచెం నీళ్లు నేను మీకు ఇచ్చేదను. మీరు ఆ నీళ్లతో కాళ్ళు కొడుకుని నేను మీకు కొంచెం ఆహారం పెట్టేదను. అప్పుడు మీ ప్రాణములను దృఢపరుచుకుని మీ త్రోవను మీరు వెళ్ళవచ్చునయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు దిగివచ్చి భోజనం కూర్చోనుగా మెత్తని పిండి శరాకు సెలవిచ్చాడు. శరా అప్పములు చేయము రొట్టెలు సిద్ధం చేసి మందులోకి వెళ్ళి తులుసు దూడను పట్టుకుని వచ్చి వధించి పరివారికి దానిని సిద్ధపరిచి రొట్టెలు గోధుమ పిండితో మెత్తని గోధుమ పిండితో రొట్టెలు, 2వది దూడతో మాంసము, 3వది ఎన్న, 4వది తేనా, జున్ను. ఎంత శ్రేష్టమైన పదార్థాలు దేవునికి అర్పిస్తూ ఉన్నారు. ఆ విందు అయిపోయిన తర్వాత మరి అబ్రహాము దేవుని విడిచిపెట్టల బతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, నా సోదరుని కుమారుడైన లోతు ఉన్నాడయ్యా, అని వెళ్ళే దేశానికి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేసేదవా? సరే, దేవుడు దాటి వెళ్ళాడు. ప్రియులారా, మనం ఇక్కడ చూసినప్పుడు 29వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే 5వ వచనంలో, తన పొరుగు వానితో ఇచ్చుకులాడువాడు వాని పట్టుకున్నటకు వల వేయబడును. ఇప్పుడు మరి అబ్రహాము భార్య అయిన శారాను పట్టుకోవడానికి దేవుడు ఇందైపోయినాక, శారా ఎక్కడయ్యా అబ్రహాము? గుడారములో ఉందయ్యా అన్నాడు. గుడారములో ఆమె ద్వారము యొద్ద తలుపు యొద్ద నిలుచుని ఉండగా భోజనం అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహాము, వచ్చే ఇదే కాలమున నేను తరలా తిరిగి మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు శారా కవగిట కుమారుడు ఉంచబడును అన్నాడు. ఆ తలుపు చాటున ఉన్న శారా ఏం చేసింది? ఇచ్చుకులాడటం అంటే నవ్వటమే ఇచ్చుకులాడింది కానీ శారా నమ్మింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలు కనపడుతున్నాయి. అబ్రహాం, శారా దేవుడు వాగ్దానమును నమ్మిన కాబట్టి వయస్సు గతించిపోయినదైనాను ఆమె గర్భమును దాల్చి కుమారుని కనను. ఆ కుమారుడు ఆకాశమందు నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుకరేణు వలె విస్తరించబడును అని చూస్తాం.
కదా. అయితే దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే ప్రియులారా, ఇక్కడ మనకు కనపడుతూ ఉంది, తన పొరుగు వానితో ఇచ్చుకులాడు వాడు వాని పట్టుకొనుటకు వలవే. దేవుని మాటలు అనే వల వేయ. దేవుని మాటలు రుచికరమైన మాటలు. కీర్తన గ్రంథంలో అంటాడు 108వ కీర్తనలో, యెహోవా దయాళుడని మీరు ఆయన వారికి తెలియచేయుడి, రుచి తెలియచేయడి అంటాడు. చదువుతాం ఆ మాట తీసి చదువుతావా? కీర్తన గ్రంథం 108వ కీర్తన అంటాడు, యెహోవా దయాళుడు, రుచి, ఆయన నామములో ఉన్న రుచిని వారికి తెలియచేయడం. సరే, సమయం అయిపోతూ ఉంది, త్వరగా మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 18వ వచనం, తన పొరుగు వాని మీద కోట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడి గల అంబులు పోలినవాడు. వాడి గల అంబు ఏం పిల్లడా, తిరిగి ఉండదు, దానికి వేస్తే అంతే గుచ్చుకపోదు. ఇనుమైనా గోడైనా శరీరం, మానవుని శరీరమైన మానవుని హృదయమైన వాడిగల అంటే 2 అంచుల గల ఖడ్గం. ఏంటమ్మా? దేవుని వాక్యం ఎలాంటిదంట? 2 అంచుల గల వాడిగల ఖడ్గం. ఇక్కడేమైనా పొందుపరచబడి ఉంది 18వ వచనంలో, తన పొరుగు వాని మీద కోట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును అని రాయబడం. అది దేవుని వాక్యం, బలమైన దేవుని వాక్యం. చెప్పేవాడికి గుచ్చుకుంటుంది, ఇదేవాడికి గుచ్చుకుంటుంది. దేవుని రాజ్యాన్ని చూపిస్తుంది, దేవుని నామములో ఉన్న రుచిని, మాధుర్యం చూపిస్తుంది, దేవుని రాజ్యానికి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటిది దేవుని బిడ్డలో వాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం, దయతో క్షమించండి, 3వ అధ్యాయం, 23 కాదు, ఉత్తమం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం చూడండమ్మా. 3:29, నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించునప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. ఏంటంట? పొరుగువానికి ఏం చేయాలంట? మనం నమ్మాడు, మన యొద్దకు వచ్చాడు, మనం ఏం చేయాలి? వానికి అపాయం కల్పించకూడదు, అపకారము కల్పించకూడదు. అంటే పొరుగు వారిని మనం ప్రేమించాలి. పత్రికలు ఏమని రాయబడింది? నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అమ్మా, ప్రేమించమని ఉందా లేదా? పొరుగు వారిని ఎలా ప్రేమించాలంట? నిన్ను వలె నీ పొరుగు వారిని. మనం ఎలాగ ప్రేమించుకుంటాం? చిన్న ముళ్ళు గుచ్చుకుందాం, అబ్బా, అమ్మా, అయ్యా అంటే ఏమందిరమా అంటావు లేదు అంటే కదా. పురుగు అని కూడా కాలితో ముళ్ళు గుచ్చుకుంటే కాలితోనో దెబ్బ తగిలితోనో మనము సవరించాలి, లాలన చేయాలి, దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని నామం అనే రుచి వారికి చూపించాలి. చూపిస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారికి చూపిస్తున్నామా? మన ప్రవర్తన ఎలాగుంది? మన హృదయాలు ఎలాగున్నాయి? ప్రియులారా, ఏందోలయ్యా నువ్వేదో చెబుతావు, నీకేం బాగా చెబుతావు, ఎండగాస్తుందయ్యా అంటారా? మా అక్క అంటున్నారా? మంచిది, రైట్.
3వ అధ్యాయం సామెతల గ్రంథం మరొక మాట పొందుపరచబడి ఉంది. నాతో కూడా ధ్యానం చేసుకుందాం. చూడండి 28వ వచనం. 28వ వచనం. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చుదునని పోయి రమ్మని నీ పొరుగు వానితో. మన దగ్గర డబ్బులు పెట్టుకుంటాం, డబ్బులు ఉంటాయి. పొరుగు వాడి దేనికన్నా అవసరానికి అడిగాడు అనుకో, నీ సహాయం చేయగలిగిన వరకే ఇయ్యి. మరలా నాకు అవసరమయ్యా, రేపు కావాలి, నాకు ఎల్లుండి కావాలో సహాయం చేయి. మనం దాన్ని రాసుకోకూడదు. దేవుడు సెలవిచ్చిన మాటలు మనం సెలవిచ్చేది కాదు, మనం కల్పించుకునేది కాదు. దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుకి దేవుడు జ్ఞానము బుద్ధి ఇవ్వగా ఆయన రచించబడిన మాటలు ఈ మాటలు కనపడుతున్నాయి. 28వ వచనం. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చినను పోయి రమ్ము నీ పొరుగు వానితో అనవద్దు. అనకూడదు, మనం అనకూడదా? ఇంకెలాగనాలి? మనకు తోసింది చేయాలి. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. 25వ వచనం చూసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము. మనం బోధించుకునే బోధ మనకి దేవుడే తెలియపరుస్తున్నాడు. మన పాఠాంశం ఏంటమ్మా? ఇక్కడ ఏమనుంది? 2 ఉన్నాయా, ఒకటి ఉందా? పొరుగు అనే పొరుగువాడు అనే దాని గురించి ధ్యానం చేసుకుంటున్నా. 25వ అధ్యాయము సామెతల గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను వేసించునే. మాటి మాటికి అమ్మా వెళ్ళిపోయింది అమ్మాయి సునీత శ్రావణి. మాటి మాటికి వెళ్ళారనుకో, లేదు రాగమ్మ శ్రావణి దగ్గర ఉన్నారు, మాట మాటికి వెళ్ళారనుకో, ఏం కలిగింది? ఊరికి శ్రావణి దగ్గరికి రాగమ్మ పోతుంటే, ఏ అందమ్మా ఇంకేం పర్లేదు, ఊరికి వస్తుందా నా దగ్గరికి అనుకుంటావా లేదమ్మా? అనుకుంటా. సోదరులు పురుషులు కూడా అలాగే మాటికి అయ్యా కొద్దిగా, అయ్యా ఏమన్నా కొద్దిగా, మాటికి పోతే ఏమైంది అతనికి? ఇసుకొచ్చేసి మాటికి వచ్చారని హిమాచలం ఇంటికి పోయిందనుకో, ఏమంటదామే? అమ్మా మీ ఇంటికి కాడ కొనుక్కోలేవా నువ్వా అంటలేదా? అనుకుంటారా? కాబట్టి పిల్లలనా 17వ వచనంలో 25వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనంలో రాయబడిందంటే, మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకము. వెళ్ళమన్నాడు, వెళ్ళొద్దన్నాడు. ఇప్పుడు వెళ్తున్నావా వెళ్ళలేదా? గుర్తు పెట్టుకోండి, దేవుడు సెలవిస్తున్నాడు, వెళ్ళకూడదు అమ్మా, వెళ్ళకూడదు. ఎప్పుడన్నా ఒకరోజు చూస్తే అంజబాబు మా సంఘ పెద్ద వాక్యం బాగా బోధిస్తున్నాడు, రోజు చెబితే ఏమంటారు? రోజు పలావు పెడితే ఏమంటారు? ఏం పలావులే, మా రోజు పలావు పెడతా ఉంటే ఏమంటారు? పలావేనంటమ్మా, ఒక రోజన్నా నెయ్యి వేసి పొట్టు పెట్టరే అంటారు లేదా? అందుకని మాటికి మనము సహోదరుల ఎద్దుకు పోకూడదని దేవుని మాట. ఆఖరికి ఈ మాటను చూద్దాం. 25వ అధ్యాయము 8-9 వచనాలను ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఆలోచన లేక వ్యాజ్యమాడువాడు పోకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దానిని అంతమునకు ఇక నీవేమీ చేదువని నీతో అనునేమో. ఏంటంట? ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు. ఒక వ్యక్తి ఈ మధ్య నేను పనిచేసే దగ్గర మాటికి అన్నాడు,
ఇక్కడ ఏమన్నాడు? ఆలోచన లేక వ్యంజమాడుటకు పోకము, నీ పొరుగు వాడు నిన్ను అవమానపరిచి దాని అంతము ఇక నీవేమి చేదువని నీతో అవును. ఇక నీవేం చేస్తావయ్యా? కాబట్టి మనం ఎలాగుండాలంట? ఎలాగుండాలి? మొదటి చూసుకున్నాం కదా 14వ అధ్యాయం. ఒకసారి చూసి 14వ అధ్యాయము సామెతల గ్రంథం 21వ వచనం. 14వ అధ్యాయము 21వ వచనంలో తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయడు. తిరస్కరించుకోడు. వేదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువాడు తప్పిపోదుడు. మేలు కల్పించువాడు కృపా సత్యములో నందాలి. కృపా సత్యం ఎవరు? మార్గం ఎవరు? యేసు ప్రభువే కదా. నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియును. నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, పొరుగువానిని మనము దూషించకూడదు. పొరుగువారితో మనము ఎలాగా వలవేయాలి, ఎలాగా బలత్కారమైన దేవుని వచ్చిన మాటలు చెప్పి దేవుని సన్నిధికి వారిని నడిపించేవారుగా ఉండాలి. దేవుడు తన మాటలు మనందరి హృదయంలో దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు ప్రభువా మీరు మాకు అందించిన ఈ మాటలు శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు మా హృదయంలో నుండి తిరిగిపోకుండా ఉన్నట్లుగా నీ మాటలు మా హృదయంలో దాచుకొని, నీ మాటలు మా హృదయంలో నూనెగా ఉంచుకొని ప్రభా నీ వచ్చేంత వరకు ఆ నూనెని మా ఆత్మలు వెలిగించుకుంటూ దివిటీలు వలె 10 మంది కన్నికల్లో 5 కన్నికలు దివిటీలు వెలిగినట్లుగా మా హృదయాలు వెలుగుతూ నీ వచ్చినప్పుడు నీతో కూడా నీ రాజ్యానికి చేరుట కృప దయచూపని ప్రార్థిస్తూ, వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. చదివే బిడ్డలకు తోడే దీవించునైనా ప్రభా. ఉద్యోగాలు లేని వారికి సాయం చేతండి. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించునైనా ప్రభా. రాజ్యమకు కొరకే ప్రార్థన చేస్తున్న నీ దాసురాలతో విశ్వాసురాలనైనా నీ దాసురాలను నీ చిత్తమేమైనదో నీ దాసురాలు నడిపించమని కొడుకు ముగించుకొని మా గృహానికి వెళుతుండగా మరలా కలుసుకునేంత వరకు కావదలేమని యేసు ప్రభు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకోండి.